ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఆయన కుటుంబ సభ్యులే ఓటమి పాలు చేసేందుకు సిద్ధంగా ఉన్నారని రాయలసీమ నాయకుడు మాజీ ఎమ్మెల్యే భైరెడ్డి రాజశేఖర్ రెడ్డి కర్నూలులో అన్నారు. కర్నూలు జిల్లా మత్స్య సహకార సంఘం నూతన పాలక కార్యవర్గ సభ్యుల ప్రమాణ స్వీకారానికి ముఖ్య అతిథిగా హాజరైన భైరెడ్డి మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగుతోందని, త్వరలోనే ఈ పాలనకు ప్రజలు బుద్ధి చెప్పే సమయం ఆసన్నమైందన్నారు. మత్స్య సహకార సంఘం నూతన పాలక సభ్యుల ప్రమాణ స్వీకారానికి అధికారులు హాజరు కాలేదు. అధికార పార్టీ నేతలు అధికారులపై ఒత్తిడి తీసుకుని రావడంతో అధికారులు హాజరు కాలేదని ఆయన అన్నారు. వైసీపీ పాలనలో ప్రజలు కల్తీ మద్యం, విద్యుత్ ఛార్జీల పెంపు, అక్రమ కేసులతో ఎన్నో విధాల ఇబ్బందులు పడుతున్నారన్నారు. వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసుతో మొదలైన వైసీపీ రాజకీయం వారి కుటుంబ సభ్యులే రాజకీయంగా భూస్థాపితం చేస్తారని బైరెడ్డి తెలిపారు. పెద్ద మెజార్టీతో గెలిపించారు. సిగ్గురాదా? ఎందుకు మీరు ఈ రకంగా ప్రమాణ స్వీకారాన్ని కూడా అడ్డుకునే పరిస్థితులు ఎందుకు వచ్చాయో నాకైతే అర్థం కాదు. పండింది మీకు మరి ముందు మనము అనుకుంటున్నట్టుగా వినాశకాలే విపరీత బుద్ధి ఈరోజు మీ నాశనానికి ఇవన్నీ అనేక రకాలుగా ఎప్పుడో 7-8 ఏళ్ల కిందట జరిగినటువంటి ఈ యొక్క అలుగు నిర్మాణం కోసం మరి ఏదో లాంఛనంగా దాన్ని ప్రొటెస్ట్ చేస్తూ అక్కడికి వెళ్ళినటువంటి వాళ్ళ మీద కేసు పెట్టి ఈరోజు అరెస్ట్ చేయడం, నాన్ బెయిలబుల్ సెక్షన్స్ పెట్టడం. ఎక్కడికి పోతున్నారు మీరు? ఏంటి మీరు ఏమనుకుంటున్నారు? మీరేదో అనుకుంటున్నారు. ఒక దీంట్లో పగటి కళలుగా అంటున్నారు మీరు. ప్రజలు మళ్ళీ తిరిగి అధికారంలోకి తీసుకొస్తే ఇట్లా చేసి అధికారంలోకి వస్తారని ఫినిష్ అయిపోయినారు. మీరు ఎదురు చూస్తున్నారు. ప్రజలు కూడా ఎవరైనా మద్యం కూడా పనికిమాలిన మద్యం, అంతా మురికి నీళ్ళల్లో యాదో రంగు నీళ్ళు కలిపి సన్నాసి మద్యమాన్ని అమ్మినా కూడా ఈరోజు ప్రజలు ఓర్చుకున్నారు 5 సంవత్సరాలు. ఇదే కాదు, విద్యుత్ ఛార్జీలు పెంచారు. ఇదే కాదు, ఆన్లైన్ రాజకీయాలు ఎన్నెన్నో చేసుకుంటూ వచ్చారు. మీరు గ్రామాలలో మీ దౌర్జన్యాలు పోలీసుల చేతుల్లో పెట్టుకొని చివరకు స్టేషన్లలోనే బాంబులు చుట్టి ఆ బాంబులు తీసుకొచ్చి పెట్టి అప్పటికే